గత 5 సంవత్సరాల పాలనలో మళ్ళీ రహదారులు అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో మంది గుంతల రోడ్లలో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మనం గత 5 సంవత్సరాల పాలన చూసాం. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 14 లక్షల కోట్ల ఈ రాష్ట్రానికి అప్పు ఉన్నప్పటికీ కూడా కేంద్రం యొక్క సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ గుంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ను చూపించాలనేటువంటి ఆలోచనతో కష్టకాలంలో కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంక్రాంతి లోపుగా గుంతలన్నీ కూడా పూర్తి చేయటువంటి విధంగా నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేయడమే కాదు, ఏదైతే మరి గ్రాంట్స్ని కూడా పెద్దగా తీసుకొచ్చి మరి ఈ యొక్క రోడ్స్ని డెవలప్ చేయడం, అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాలకొల్లు నుండి మార్టేరు వరకు ఉన్నటువంటి రోడ్డు ఎంత అధ్వానమైనటువంటి స్థితిలో గత 5 సంవత్సరాలు ఉందో. నాకు తెలుసుండి మన పాలకొల్లు వాసులే 7 ఈ యొక్క రోడ్డు మీద గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నేను స్వయంగా గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. మరి ఈరోజు అటువంటి రోడ్డుకి ఒక మహర్దశ ఎన్డీఏ ప్రభుత్వంలో సిఆర్ఎఫ్ గ్రాంట్స్ నుంచి పాలకొల్లు నుంచి మార్టేరు వరకు 11 కిలోమీటర్లు 25 కోట్ల రూపాయలతోటి ఈవేళ రోడ్లు పనుల్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. మరి ఈ రోడ్డు కూడా వైండింగ్ కూడా, ఎందుకంటే ఈ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ బాగా పెరిగినటువంటి పరిస్థితి. ఆ స్థితిని దృష్టిలో పెట్టుకుని 22 అడుగులు రోడ్డు ఉంటే దాన్ని ఇప్పుడు మనం 33 ఫీట్కి దాన్ని ఎక్స్టెండ్ చేసి మరి 1.5 మీటరు బెర్మ్ కూడా మరి లోతుగా కూడా తీసి స్ట్రెంగ్తన్గా ఉండేటువంటి విధంగా 33 ఫీట్ మార్టేరు వరకు కూడా ఈ యొక్క 25 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని కూడా మరి వేళ పనులు కూడా ప్రారంభించుకుంటున్నామంటే గత 5 సంవత్సరాల పాలనలో మళ్ళీ రహదారులు అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో మంది గుంతల రోడ్లలో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మనం గత 5 సంవత్సరాల పాలన చూసాం. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 14 లక్షల కోట్ల ఈ రాష్ట్రానికి అప్పు ఉన్నప్పటికీ కూడా కేంద్రం యొక్క సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ గుంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ను చూపించాలనేటువంటి ఆలోచనతో కష్టకాలంలో కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంక్రాంతి లోపుగా గుంతలన్నీ కూడా పూర్తి చేయటువంటి విధంగా నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేయడమే కాదు, ఏదైతే మరి గ్రాంట్స్ని కూడా పెద్దగా తీసుకొచ్చి మరి ఈ యొక్క రోడ్స్ని డెవలప్ చేయడం, అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాలకొల్లు నుండి మార్టేరు వరకు ఉన్నటువంటి రోడ్డు ఎంత అధ్వానమైనటువంటి స్థితిలో గత 5 సంవత్సరాలు ఉందో. నాకు తెలుసుండి మన పాలకొల్లు వాసులే 7 ఈ యొక్క రోడ్డు మీద గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నేను స్వయంగా గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. మరి ఈరోజు అటువంటి రోడ్డుకి ఒక మహర్దశ ఎన్డీఏ ప్రభుత్వంలో సిఆర్ఎఫ్ గ్రాంట్స్ నుంచి పాలకొల్లు నుంచి మార్టేరు వరకు 11 కిలోమీటర్లు 25 కోట్ల రూపాయలతోటి ఈవేళ రోడ్లు పనుల్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. మరి ఈ రోడ్డు కూడా వైండింగ్ కూడా, ఎందుకంటే ఈ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ బాగా పెరిగినటువంటి పరిస్థితి. ఆ స్థితిని దృష్టిలో పెట్టుకుని 22 అడుగులు రోడ్డు ఉంటే దాన్ని ఇప్పుడు మనం 33 ఫీట్కి దాన్ని ఎక్స్టెండ్ చేసి మరి 1.5 మీటరు బెర్మ్ కూడా మరి లోతుగా కూడా తీసి స్ట్రెంగ్తన్గా ఉండేటువంటి విధంగా 33 ఫీట్ మార్టేరు వరకు కూడా ఈ యొక్క 25 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని కూడా మరి వేళ పనులు కూడా ప్రారంభించుకుంటున్నామంటే